నువ్వు బీటెక్‌లో జాయిన్ అయ్యే ముందు కొన్ని లాక్స్ అయితే సేవ్ చేయొచ్చు. ఎలానో చెప్తా వీడియో లాస్ట్ వరకు చూడు. కాలేజ్ ఫీస్ గురించి మనం చాలా లైట్ తీసుకుంటాం. బట్ స్కాలర్‌షిప్స్ కరెక్ట్ టైమ్‌లో చూడకపోతే నువ్వు లాక్స్‌లో లాస్ అవుతావు. లిటరల్లీ లాక్స్‌లో. చాలా మంది కాలేజ్ చూస్ చేసుకున్నప్పుడు జస్ట్ రీల్స్, హైప్, ప్లేస్‌మెంట్ పోస్టర్స్ చూస్తారు. బట్ ఫీస్ స్ట్రక్చర్స్, స్కాలర్‌షిప్స్ ఎవ్వరు చూడరు. నువ్వు ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఉంటే ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ స్కాలర్‌షిప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఎర్లీ అడ్మిషన్ ఆఫర్స్, మెరిట్ బేస్డ్ ఫీ డిడక్షన్స్ అండ్ స్పెషల్ డిస్కౌంట్స్. బికాస్ ఒక్కసారి నీ ఇంటర్ సెకండ్ ఇయర్ అయ్యాక ఈ ఆప్షన్స్ అన్ని క్లోజ్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతానికి ఆల్రెడీ బిట్సాట్, విట్ ట్రిపుల్ ఈ, ఎస్ఆర్ఎం, జే ట్రిపుల్ ఈ, ఎల్పి నెస్ట్ ఇలా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతి కాలేజ్ కి ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ డిఫరెంట్ స్కాలర్షిప్స్ ఉంటాయి. మనం ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అని జస్ట్ ఒక ఎగ్జామ్ లా అనిపిస్తాయి. బట్ వీటితోనే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. పర్సనలీ నేను ఎల్పియులో ఎల్పి నెస్ట్ ఎగ్జామ్ వల్ల స్కాలర్షిప్ వచ్చింది అండ్ అది నాకు ఫైనాన్షియలీ చాలా హెల్ప్ అయింది. తర్వాత ఎల్పిలో నా లైఫ్ ఎలా ఉండేది మీకు బాగా తెలుసు. నా వీడియోస్ లో చాలా క్లారిటీగా చూపించా. బట్ నీ కోసం ఒక చిన్న అడ్వాంటేజ్. నువ్వు కనుక ఎల్పి నెస్ట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే ఈ డిస్కౌంట్ కోడ్ LPUIYA356 అప్లై చేయి. ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది అప్లికేషన్ ఫీ మీద. అండ్ ఇప్పుడు ఎల్పి నెస్ట్ ఫేజ్ 1 లో రాస్తే స్కాలర్షిప్ అప్ టు 60% వరకు రావచ్చు. తర్వాత రాద్దామని లైట్ తీసుకుంటే తర్వాత లాక్స్ లో లాస్ అవుతావు. అండ్ నీకు ఎల్పియు ఆర్ ఎల్పి నెస్ట్ గురించి ఏం డౌట్స్ ఉన్నా డిఎం చేయి, హెల్ప్ చేస్తా. ఈ ఒక్క కాలేజ్ అనే కాదు వేరే కాలేజ్ స్కాలర్షిప్స్ గురించి కూడా డీటెయిల్ గా చెప్తా. స్టే ట్యూన్డ్. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకో, కాలేజ్ చూస్ చేశాక రిగ్రెట్ అవ్వడం కన్నా కాలేజ్ జాయిన్ అవ్వక ముందే రీసెర్చ్ చేయడం బెటర్. అండ్ ఈ వీడియో ఎవరికైతే హెల్ప్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయి. అండ్ డోంట్ మిస్ ద ఆపర్చునిటీస్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.